తెలుగు సాహిత్య ప్రియులకు శుభ సాయంత్రం. నా పేరు బి. అశోక్. నేను సిబిఎస్ఈ స్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అయితే మనకు తెలుగు మీద పట్టు కావాలి అంటే, మనం ఎన్నో రకాల సాహిత్య చరిత్ర పుస్తకాలను చదువుతూ ఉంటాం. ఉదాహరణకు 'ద్వాన శాస్త్రి' గారిది, 'నాగయ్య' గారిది, ఇలా 'ఆరుద్ర' గారిది రకరకాల సాహిత్య చరిత్ర పుస్తకాలను మనం చదువుతుంటాం. అందులో భాగంగానే నేను కూడా సాహిత్య చరిత్ర పుస్తకాలను చదవడం మొదలుపెట్టాను. ఆ మధ్య కాలంలో అనగా 2022, 23 ఆ మధ్య సమయంలో హైదరాబాద్‌లో జరిగే బుక్స్ ఫేర్‌లో నేను దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి గారి పుస్తకాలను చూశాను. ఈ పుస్తకాల గురించి ఒక 2 నిమిషాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ పుస్తకాల గురించి చెప్పాలి అంటే ప్రతి గ్రంథము ఒక పరిశోధక గ్రంథంగా మనం చెప్పవచ్చు. చూడండి, ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్ర DS4 అంటే డీటెయిల్ స్టడీ. సార్ రాసినటువంటి పుస్తకాలు సుమారు 10కి పైన ఉన్నాయి. ప్రతి గ్రంథము ఒక పరిశోధక గ్రంథంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను సార్ పుస్తకాలు సుమారుగా 12 పుస్తకాలు నేను తీసుకొని చదవడం మొదలుపెట్టాను. నా లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని. అందులో భాగంగానే ఈ మధ్య తెలంగాణ సెట్ రాయడం జరిగింది. స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్. దాంట్లో నేను క్వాలిఫై అయ్యాను. ఇది మరి సార్ రాసినటువంటి పుస్తకాలు తెలుగు భాషా చరిత్ర, ద్రావిడ భాషా తత్వశాస్త్రము, తెలుగు సాహిత్య చరిత్ర, తెలుగు సర్వస్వం అనే పేరుతో రకరకాల పుస్తకాలు మనకు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. అలాగే బిట్స్ కూడా దొరుకుతాయి, బోధనా పద్ధతులు దొరుకుతాయి, గత ప్రశ్నాపత్రం దొరుకుతుంది, తెలుగు బోధనా పద్ధతులతో పాటు ప్రాక్టీస్ బిట్స్, ఇలా వ్యాకరణం, బాల ప్రౌఢ వ్యాకరణాలు, ఇలా రకరకాల పుస్తకాలను సారు క్షుణ్ణంగా చదివి అధ్యయనం చేసి మరి డీటెయిల్డ్గా ఒక మాటలో చెప్పాలంటే కలగూర కంపలాగా మరి అన్ని విషయాలను ఇందులో పొందుపరిచారు. కాబట్టి ఒక ఎంఏ ఎంట్రన్స్ కోసం మాత్రమే కాకుండా డిఎస్సి, లాంగ్వేజ్ పండిట్స్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, నెట్కి, సెట్కి, ఏపీ, తెలంగాణ, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇలా కామన్ ఎంట్రన్స్ టెస్ట్లకి, సివిల్ సర్వీస్ వరకు కూడా ఈ పుస్తకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మరి లోపలికి వెళ్ళి మరి అంశాల వారీగా, చాప్టర్ వైజ్గా చూస్తే మరి సారు చాలా వివరంగా, క్షుణ్ణంగా, మరి అర్థమయ్యే విధంగా, చాలా లాజికల్ గా చరిత్రనంతా చదివి చాలా విషయాలన్నిటిని గ్రహించి మరి ఇందులో పొందుపరచడం జరిగింది. మరి వివిధ రకాల సాహిత్య చరిత్ర పుస్తకాలు చదవడం కన్నా మరి దేవిరెడ్డి గారిది తెలుగు సర్వస్వం అనే పేరుతో మరి రకరకాల పుస్తకాలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకాలను కొనుక్కొని చదివితే మనకు అనుకున్న లక్ష్యాన్ని మనం చేరడానికి ఉపయోగపడతాయి. అంటే మిగతా పుస్తకాలు చదవద్దు అని నేను చెప్పట్లేదు, కానీ వాటికంటే ఇవి కొంచెం మరి చాలా వరకు శ్రేష్టమైనవిగా, ఉన్నతమైనవిగా, ఉత్తమమైనవిగా ఉపయోగపడతాయి. నాకైతే ఇవి చాలా ఉపయోగపడ్డాయి. నేను ఈ మధ్యనే పోయిన వారం వచ్చినటువంటి ఫలితాలలో నేను సెట్ తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా నిర్వహించే మరి సెట్ పరీక్షలో నేను మంచి మార్కులు సాధించాను. కాబట్టి మరి ఎవరైతే తెలుగులో మరి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి, జేఏలు, డిఏలు, డిఎస్సి ఇట్లాంటి మరి ఉద్యోగాలు సాధించాలి అనుకునే వారికి ఈ పుస్తకాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే సారు మరి ప్రతి పుస్తకాన్ని, ప్రతి చరిత్రని, ప్రతి అంశాన్ని మరి ఒక రచయిత గురించి కానీ, లేదంటే భారతం గురించి కానీ, భాగవతం గురించి కానీ, ప్రక్రియల గురించి కానీ, విమర్శ కానీ, తర్వాత వివిధ రకాల కొటేషన్స్ కానీ, పూర్వపరాలు కానీ చాలా వివరంగా మరి చాలా బాగా రాయడం జరిగింది. కాబట్టి ఒక భాషోపాధ్యాయుడిగా నా యొక్క సలహా ఏంటంటే, ఎవరైతే మరి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి చదవాలనుకుంటున్న వారో ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవండి. మరి ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి సార్కి ధన్యవాదాలు చెప్తున్నాము. చాలా అద్భుతమైన పుస్తకాలు సార్ రాయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే కలగూర గంప అని చెప్పానుగా, అంతకన్నా అద్భుతంగా ఈ పుస్తకం ఉంటుంది. మీకు నమ్మకం కలగాలంటే ఒక్క పుస్తకాన్ని ముందుగా కొనుక్కొని తెలుగు ప్రాచీన సాహిత్య చరిత్ర కానీ, వ్యాకరణం కానీ, భాషాశాస్త్రం కానీ, గత ప్రశ్న పత్రాలు కానీ, తర్వాత బోధనా పద్ధతులు కానీ, ద్రావిడ భాషలు కానీ, ఇలా ఏదైనా ఒక పుస్తకాన్ని మీరు కొని ఒక్క పుస్తకాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. మీరే ఇక మిగతా అన్ని పుస్తకాలు చదివి తల పగలగొట్టుకోవడం కంటే దేవిరెడ్డి సార్ పుస్తకాలు ఒకటి కొనుక్కొని చదివితే చాలు. అన్ని పుస్తకాల సమగ్ర సారాంశం ఇందులో పొందుపరచడం జరిగింది. విశ్లేషణ మాత్రం సారు అత్యద్భుతంగా, నాకు తెలిసి 15 సంవత్సరాల్లో నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను, ఇంత మేలిమైనటువంటి పుస్తకం ఎక్కడ మనకు ఇప్పటి వరకు రాలేదని నా అభిప్రాయం. కాబట్టి సాహిత్య ప్రియులందరూ దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి సారి పుస్తకాన్ని ఒక్కసారి మీరు చూసి, కొనుక్కొని, చదివి, ఆనందించి మీ లక్ష్యాన్ని చేరుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.